విజయవాడలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లేకుండా 10 రోజులకు ఒకసారి ఉద్యమం ఆయన ఎలివేట్ కావాలంతే. అందువల్ల ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభం గారు మీరు కూడా ప్రజల్ని అడ్డదారులు పట్టించొద్దు. రాష్ట్రంలో ఉన్న కాపులందరూ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో డిస్కషన్ అదే ఉంది. ఎందుకని రెండు నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఉద్యమాలు అంటాడు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం బీసీలో చేరుస్తుందని ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే తుని లాంటి ఘటన జరిగినందువల్ల మరొకసారి అలాంటి ఘటన జరగకూడదని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోక తప్పడం. ఎందుకంటే తుని జరిగినప్పుడు యాక్చువల్గా ఫ్రీగా వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు అన్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎటువంటి అరాచక సంఘటనలు జరగకుండా చేస్తామని. కానీ మీకు తెలుసు రైళ్లను తగలబెట్టారు, పోలీస్ స్టేషన్ తగలబెట్టారు, తర్వాత బస్సులు తగలబెట్టారు. ఇటువంటి ఏమి జరగకుండా ఈరోజు యాక్చువల్గా జాగ్రత్త పడుతూ ఉన్నాం. అయితే ఇప్పటికైనా నేను చెప్తున్నాను, కాపులందరూ గమనిస్తున్నారు. కాపులకు మంచి జరగాలంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే కాపులందరూ ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల మరొకసారి ముద్రగడ పద్మనాభం గారు కూడా ఈ పాదయాత్ర గురించి మీ యొక్క నాయకులతో డిస్కస్ చేసి దీన్ని ఆపటం కాపులకి మంచి చేస్తుందని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. అంటే తుని విషయంలో కూడా అలాగే అనుకున్నాం. అయితే అరాచక శక్తులు కొన్ని ఎంటర్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఇక్కడ కొన్ని అరాచక శక్తులు ఎంటర్ కాబోతున్నాయి, విధ్వంసాలు సృష్టించబోతున్నాయని. అందుకని పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు ఎలా చేయాలో ఆ విధంగా దే ఆర్ డూయింగ్ దే జాబ్. అంటే 3 ఏళ్ళ నుంచి పట్టించుకోలేదు. జ్యుడిషియల్ వేసాం కదా, ఒక కమిటీ వేసాము, కమిషన్ వేసాము. కమిషన్ వర్క్ చేయాలండి. ఈ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు తిరిగి డేటా తెచ్చి అనలైజ్ చేసి స్టడీ చేసి చేయాలా. జ్యుడిషియల్కి కొంత టైం ఇవ్వాలా. ఏమీ లేకుండా చేసేయండి. ఎవరు చెప్పారు చేయలేదని? కమిషన్ వేసాం. కమిషన్ ఒక 8 months ఏమని అడిగాం, 12 months అయింది. వాళ్ళు ఇంకా 2-3 నెలలు పట్టచ్చు. అంటే 35 ఏళ్ల నుంచి వెయిట్ చేసిన వాళ్ళు నెలలు వెయిట్ చేయలేరా? 35 సంవత్సరాలు వెయిట్ చేశారు, నెలలు వెయిట్ చేయాలిస్తారా? 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలిస్తే నోరు ఎత్తలా. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన నోరు ఎత్తని వాళ్ళు ఈరోజు కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ తయారు చేస్తుంటే మరొక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఆగలేరండి? అలా కాదండి. ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకున్నది, దాని మీద స్టడీ చేసి కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. కమిషన్ రిపోర్ట్ ఎలా ఇస్తుంది? ఈ రాష్ట్రంలో ఏ కులాలు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఏంది స్టడీ, బీసీల గురించి పరిస్థితి ఏంది, కాపుల గురించి పరిస్థితి ఇస్తారు. దాన్ని బట్టి ప్రభుత్వం కేబినెట్ డెసిషన్ తీసుకుంటుంది, అసెంబ్లీలో పెడుతుంది, రిపోర్ట్ పంపిస్తుంది. ప్రభుత్వం ఎప్పుడు భయపడదండి. ఇక్కడ ఒకటే, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికే ఇవన్నీ చేయటం. కాపు కార్పొరేషన్ పెట్టాం, 1000 కోట్లు పెట్టారు, చేస్తున్నారు. మాట యాక్చువల్గా ఏ రోజైతే మేనిఫెస్టోలో పెట్టారో తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అసలు నేననేది మీరందరూ ఎందుకు క్వశ్చన్ చేయరు? 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట కూడా ఎత్తలేనా? ఈరోజు కమిషన్ వేస్తే ఈ పనులు చేయటం ఏంది? అసలు దాన్ని ఎందుకు ప్రశ్నించారు ప్రతి ఒక్కరు?